శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిది, వార, నక్షత్ర, యోగ కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తేదీ శుక్లపక్షం షష్ఠి జూలై 19వ తేదీ ఉదయం 3:43 నుండి జూలై 20వ తేదీ 3:30 వరకు. శుక్లపక్షం సప్తమి జూలై 20వ తేదీ ఉదయం 3:30 నుండి జూలై 21వ తేదీ 4:03 వరకు. నక్షత్రం ఉత్తర ఫాల్గుని జూలై 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి జూలై 19వ తేదీ 6:11 వరకు. హస్త జూలై 19వ తేదీ 6:11 నుండి జూలై 20వ తేదీ 7:09 వరకు. కరణం కౌలవ జూలై 19వ తేదీ ఉదయం 3:43 నుండి జూలై 19వ తేదీ సాయంత్రం 3:30 వరకు. తైతుల జూలై 19వ తేదీ 3:30 నుండి జూలై 20వ తేదీ ఉదయం 3:30 నుండి జూలై 20వ తేదీ 3:41 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. అమృతకాలం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:19 నుండి 5:07 వరకు. శుభకాలం రాహు సాయంత్రం 5:12 నుండి 6:49 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. గులిక సాయంత్రం 3:36 నుండి 5:12 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:58 వరకు. వర్జం ఉదయం 2:55 నుండి 4:35 వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము, పూర్ణిమాంత ఆషాఢము, శక సంవత్సరం ఆషాఢము 28/948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు కష్టతరంగా ఉంటుంది. మీ పనిలో చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు ఏ సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ ఆర్థిక పరిస్థితిని నిర్వహించగలగాలి. మీ లక్ష్యాలను సాధించడానికి కట్టుబడిగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొంత ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ భాగస్వామితో కమ్యూనికేషన్ నుండి వారి మద్దతు ఇవ్వాలి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ రోజు మీ పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఈ రోజు మీ ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండటం ద్వారా మీ కుటుంబ వివాదాలను నివారించవచ్చు. మీరు కొంత డబ్బు కొరతగా అనిపించినందువల్ల మీ ఖర్చులపై నిఘా ఉంచాల్సి రావచ్చు. మీరు మానసికంగా బలంగా ఉంటే అది సహాయపడుతుంది. మీకు నచ్చిన ప్రదేశంలో కొంత సమయం గడపడానికి ప్రయత్నించాలి. విద్యార్థులు ఈ రోజు చదువు మధ్య కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ పనిలో కూడా ఓపికగా ఉండాలి. మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు రోజంతా అనేక విజయాలు పొందొచ్చు. ఈ రోజు ఉద్యోగులు కార్యాలయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ పని పట్ల పూర్తి విధేయతతో ఉండాలి. ఈ రోజు మీ మాటలను విశ్వసించాలి. మీ భాషను నియంత్రించుకోవాలి. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండి వారి పనిపై దృష్టి పెట్టాలి.
మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు. మీ వినోదం కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు. ఈ రోజు అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీరు కొత్త వాహనం లేదా గృహ పరికరాలు కొనుగోలు చేయొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఖర్చు చేయాలి. ఈ రోజు మీకు చాలా శుభప్రదమైన రోజు కావచ్చు. మీ పనిలో విజయం సాధించొచ్చు. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేయాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా గొప్ప రోజు అవుతుంది. ఈ రోజు మీరు కొన్ని కొత్త ప్రత్యేకమైన అనుభవాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఆనందం, సంతృప్తి స్థాయిలు ఈ రోజు చాలా ఎక్కువగా ఉండొచ్చు. మీ జీవితంలో కొత్త అద్భుతమైన స్థానాలను సాధించడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ కుటుంబం, స్నేహితుల మద్దతు ఈరోజు చాలా సహాయపడుతుంది. మీ పనిలో విజయం సాధించొచ్చు. మీరు కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీరు సంపద స్థాయి కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చు. మీ ఖర్చులతో మీకు ఎటువంటి సమస్య ఉండదు. మీ కోరికలను నెరవేర్చుకోవడానికి, మీ ఆనందాన్ని పెంచుకోవడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ రోజు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమాన్ చాలీసా పాటించాలి. సింహ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రాలు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహ రాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ మనసులోకి రకరకాల ఆలోచనలు రావచ్చు. కుటుంబ సంబంధిత సమస్యలు మిమ్మల్ని మరింత బాధ పెట్టొచ్చు. ఉద్యోగులు తమ పనిలో బిజీగా ఉంటారు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీరు ప్రయోజనం పొందొచ్చు. ఈ రోజు మీ కోరిక మేరకు ఖర్చులు చేయగలుగుతారు. ఈ రోజు మీ సంబంధాలపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శనిదేవుడికి నల్ల నువ్వులు సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. ఈ రోజు మీరు అనేక రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనలు, చర్యలపై దృష్టి పెట్టాలి. మీ భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ సంబంధాలపై దృష్టి పెట్టాలి. మీ ఇంటి విషయాలు కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని విస్మరించకూడదు. మీరు ఈ రోజు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పనికి కొత్త ఊపు తీసుకురావాలి. మీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. ఈ రోజు మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి చర్యలు తీసుకోవడం మంచిది. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ కృషి, తెలివితేటలతో మీ పనిని పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ ప్రతి విషయంపై మీ అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఏదైనా పని కోపంతో చేస్తే అది ప్రతికూల పరిణామాలకు కలిగిస్తుంది. మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి. తద్వారా మీరు డబ్బు కొరత ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మీరు మానసికంగా బలంగా ఉంటే అది సహాయపడుతుంది. మీకు నచ్చిన అభిరుచిపై కొంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీరు కొంత కొత్త వ్యక్తులతో నుండి సహాయం పొందొచ్చు. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు ఏదైనా శనిదేవుడి ఆలయంలో దాన ధర్మాలు చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీ పనిలో పెరుగుదలతో పాటు మీ సీనియర్లను మీ పని శైలి ఆకట్టుకునే అవకాశం లభిస్తుంది. మీ బాస్ మీ పనిని ప్రశంసించొచ్చు. మీ స్నేహితులతో సంభాషించడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ స్నేహం ప్రేమకు అందమైన ప్రారంభాన్ని కలిగి ఉంటుంది. మీకు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు. మీ పనిపై పూర్తిగా శ్రద్ధ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు.
వ్యాపారంలో కొత్త ప్రణాళికను స్వీకరించడం ద్వారా మీ పనిని ముందుకు తీసుకెళ్లగలరు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుతుంది. మీ ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ రోజు మీకు చాలా శుభప్రదమైన రోజు అవుతుంది. మీ లక్ష్యాలను సాధిస్తారు. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శని దేవుడికి ఆవాల నూనె సమర్పించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని అనిశ్చిత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మీ పని గురించి మీరు ఒత్తిడికి లోనవుతారు. ఇది మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఈ రోజు మీ పని శైలిని అర్థం చేసుకొని మెరుగుపరచుకోవాలి. మీ భవిష్యత్తును స్థిరంగా ఉంచుకోవడం సహాయపడే పని గురించి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. మీ కుటుంబం, స్నేహితులతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ సహోద్యోగులతో మంచి సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీ సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమాన్ చాలీసా పాటించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా గొప్పగా ఉంటుంది. మీ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మీ స్నేహితులతో మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మరోవైపు మీ భాషపై నియంత్రణను కొనసాగించాలి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ప్రియమైన వారితో సాయంత్రం గడపాలి. మీ వినోదం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రోజు వివాహం చేసుకోగల వ్యక్తులు మంచి ప్రతిపాదనను పొందొచ్చు. ఈ రోజు మీ కలలను నెరవేర్చుకునే అవకాశం పొందుతారు. ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలను పొందుతారు. మీ వ్యక్తిత్వాన్ని మరింత గొప్ప చేసుకునే అవకాశం పొందుతారు. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శని దేవుడికి ప్రత్యేక పూజలు చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు చాలా ఆందోళన ఉంటుంది. మీ పనిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించడానికి మీ దినచర్యలో మార్పులు చేసుకోవాలి. ఈ రోజు మీ ఉన్నతాధికారులు మీ పని గురించి సమాచారం ఇవ్వాల్సి రావచ్చు. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించడానికి మీ ఉన్నతాధికారుల మద్దతు అవసరం కావచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ పనితీరు ముందుకు తీసుకెళ్లడానికి మీరు కొత్త ప్రణాళికను అమలు చేయాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శనిదేవుడి ఆవాల నూనె సమర్పించాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు చాలా మంచి ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనిలో గొప్ప విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో పురోగతి సాధిస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల నుండి ప్రత్యేక బహుమతి పొందొచ్చు. మీ వివాహ జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులు ఈ రోజు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. మీ ఆదాయం, ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. మీకు ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేయాలి. ఈ రోజు మీకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శనిదేవుడికి నల్ల నువ్వులు సమర్పించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.